ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్న కూటమి పార్టీల మధ్య ఏదో జరుగుతోంది. అది ఏంటి అన్నది త్వరగా రివీల్ కాబోతుంది అని చెప్పి కొన్ని అంచనాలు అయితే ఉన్నాయి. ఏదో జరుగుతుంది. ఒక గుడుపుట అని అయితే నడుస్తూ ఉంది. అండ్ బీజేపీ కీలకంగా ఢిల్లీ బీజేపీ ఈ గూడుపుట అనే అంశంలో కీలకంగా వ్యవహరిస్తుంది అన్నది చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఒక అంచనా వేస్తూ ఉన్నారు. సరే, మొన్న రాజ్యసభ స్థానాలు ఒకటి బీజేపీ, రెండు టీడీపీ, జనసేనకి ఏమీ లేకపోవడం, అదే ప్రకటనలోనే నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తాము అని చెప్పి చంద్రబాబు గారి పేరు మీద ఒక ప్రకటన విడుదలవ్వడం, ఆ ప్రకటన తెలుగుదేశం పార్టీ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేయలేదు, జనసేన పార్టీ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేయలేదు, ఒక్కరు నాగబాబు గారికి కంగ్రాట్స్ చెప్పిన వాళ్ళు లేరు, నాగబాబు గారిని ఒక్కరు అభినందించింది లేదు. ఇదంతా ఏంటో మనకైతే అర్థం కాలేదు. ఇప్పుడు అసలు నాగబాబు గారికి మంత్రి పదవి అనేది సాకారం అవుతుందా, పేపర్ మీద ప్రకటన వరకే పరిమితం అయిపోతుందా అని మొత్తం మీద ఆ మంత్రి పదవి చుట్టూ ఒక నీలి నీడలకు అమ్ముకున్నది. కారణం లేకపోలేదు. జనసేన బీజేపీ మధ్య ఏదో రాజకీయం నడుస్తూ ఉంది. మరి ఆ రాజకీయం అంటే దాని ముగింపు ఏంటి అన్నది క్లారిటీ రావట్లేదు. ఒకవైపు మనం చూసాం, ఆయన ఒక మాజీ ఐఏఎస్ ఏమో ఏకంగా విలీనం అయిపోతుంది, జనసేన అధ్యక్షుడు కేంద్ర మంత్రి కాబోతున్నారు అని చెప్పి ఆయన ఏదో ఒక ప్రకటన, సరే ఒక ట్వీట్ చేశారు. అదేం జరుగుతుందో తెలియదు. మరొక వైపు నాగబాబు గారికి మంత్రి పదవి అనగానే తెలుగుదేశం పార్టీ, వీళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా, లోకేష్ గారికి సన్నిహితులుగా ముద్రపడ్డ వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారి కంపౌండ్కి దగ్గర మనుషులుగా ఉన్న వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించుకుంటూ టీడీపీ వర్సెస్ ఏమంటారు మెగా కంపౌండ్ ఫ్యాన్స్ అనే విధంగా కనుక ఒక సోషల్ మీడియాలో పెద్ద వైరమే నడిచింది. టీడీపీ సీనియర్లు అసంతృప్తి, నాగబాబు గారికి మంత్రి పదవి ఎట్లా ఇస్తారు అని. ఇటు బాలకృష్ణ గారు తాను కాదు వాళ్ళ అభిమానులు, నారా ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, మరి నందమూరి ఫ్యామిలీకి ఏం లేదా అని చెప్పి వీళ్ళు ఒక రకమైనది ముందుకు తెచ్చారు. 3 సార్లు ఎమ్మెల్యే కిందకి ఇయ్యరు, కనీసం ఒక వార్డు మెంబర్గా కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవని నాగబాబు గారికి ఎట్లా ఇస్తారు, బాలకృష్ణ గారికి ఎందుకు ఇవ్వరు అని చెప్పి ఆ చర్చ బయటకు వచ్చింది. వెరసి మొత్తం మీద నాగబాబు గారికి మంత్రి పదవి అనే దాని చుట్టూ చాలా డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి, వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. దాని చుట్టూ మరికొన్ని రాజకీయాలు కూడా ముడిపడి ఉన్నాయి. ఈ క్రమంలో అసలు నాగబాబు గారికి మంత్రి పదవి అనేది సాకారం అవుతుందా, ఇస్తారా, ఇస్తే ఏ విధంగా ముందుకెళ్తారు, అది నిజమయ్యేటట్లు అయితే నాగబాబు గారి దాని మీద ఎందుకు స్పందించలేదు, జనసేన ఎందుకు స్పందించలేదు, టీడీపీ అఫీషియల్గా ఎందుకు స్పందించలేదు, ఒకవేళ అది సాకారం అవ్వాలి అంటే ఎప్పుడు సాకారం అవ్వాలి, ఇప్పటికిప్పుడు అవుతుందా, దానికి ఏమైనా ముహూర్తం ఉందా, ఏదో అట్లా ఏమంటారు నామకే వాస్తే ఆ ప్రకటన రిలీజ్ చేశారా, అలా నామకే వాస్తే ముఖ్యమంత్రి పేరు మీద ప్రకటన ఎట్లా వస్తుంది, ఈ అన్ని ప్రశ్నలకు సంక్రాంతి తర్వాత సమాధానం దొరుకుతుంది అంటున్నారు. మరి ఆ లోపే దొరుకుతుందేమో చూడాలి.